రాష్ట్ర నీటి హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామన్న సీఎం. గోదావరి జలాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టీకరణ. పాత మైలారం మృతుల కుటుంబాలకు కోటి పరిహారం. ఘటనపై తక్షణ నివేదిక కోరిన సీఎం రేవంత్ రెడ్డి. పేలుడు ఘటనలో 36కు చేరిన మృతుల సంఖ్య. మరికొందరి ఆచూకీ గల్లంతు, కొనసాగుతున్న సహాయక చర్యలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు. సమిష్టి కృషితో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేస్తామని ధీమా. అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం. అమ్మలగన్నమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తజనం. జాతీయ క్రీడా విధానం 2025కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల పథకాలకు 1,00,000 కోట్లు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిపాదనను కేంద్రం వెనక్కి పంపేలా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ప్రజాభవన్లో ప్రజెంటేషన్ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, కమిషన్ చైర్మన్లు, డైరెక్టర్లను ప్రజెంటేషన్కు హాజరయ్యారు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ప్రభావం, ప్రాజెక్టు ఆలోచన తదితరాల విషయాలపై నీటిపారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధికారంలో ఉండగా గోదావరి నీరు రాయలసీమకు తరలింపుపైన మాట్లాడిన మాటలు, వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను ప్రదర్శించారు. కేసీఆర్ హయాంలోనే గోదావరి నీటి తరలింపుపై పునాదులు పడ్డాయని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఇప్పుడు తెలంగాణ నీటి హక్కులు కాపాడుకోవడంలో చిత్తశుద్ధితో పోరాడుతున్నామని ఉత్తమ్ తెలిపారు. బేసిన్లు లేవు, బేసేజాలు లేవు, బ్రహ్మాండంగా నీళ్లు వాడుకోండి, మేము వాడుకుంటాం, మీరు వాడుకోండి. ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో 1000 టీఎంసీలు ఎక్కువ ఉన్నాయి, పిచ్చి కొట్లాటలు బంద్ చేయండి అని చెప్పినండి. ఫైనల్ గా మొన్న ఈ కొత్త ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత సుహృద్భావ వాతావరణం వాళ్ళు అడిగితే వెల్కమ్ అని చెప్పిన వారు టాక్స్కి వచ్చినారు, చర్చలు జరిగినాయి. నేను నమ్ముతున్నా, నాకు భగవంతుని నమ్మేవాడిని. మంచి ఆలోచన చేస్తే ఫలవంతమవుతుంది అధ్యక్ష. నేను చెప్పినాను, పాత బేసిన్లు లేవు, బేసిజాలు లేవు. నా డాక్టర్ రోజా గారు మంచి ఆతిథ్యం ఇచ్చారు. అన్నదాత సుఖీభవ. ఇప్పుడు ఊరికే సుఖీభవ కాకుండా రాయలసీమ ప్రాంతానికి డెఫినెట్ గా గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలకంగా రబస్ట్ గా పనిచేసేటువంటి మంచి పట్టుదల ఉండేటువంటి యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తప్పకుండా అది సాధ్యమవుతుంది. ఒక ఎల్డర్ బ్రదర్ గా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల బాధలు నాకు తెలుసు కాబట్టి 100% మా యొక్క ఆశీస్సులు, సంపూర్ణ సహకారం 100% ఉంటుంది. ఇప్పటికే నేను, ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చాలా మంది వచ్చి చర్చలు కూడా జరిపాం. నీరు ఈరోజు మన కళ్ళ ముందు కనపడతాం. సుమారు 1000 టీఎంసీలు గోదావరి నుంచి పోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 ప్రాజెక్టులు కూడా మనకు శ్రీశైలం సాగర్ ఫుల్ అయిపోయి సముద్రాన్ని నీళ్ళిపోయి పడుతుంటాం. ఆ నీళ్ళు అట్లా వేస్ట్ గా పోకుండా మన ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి పాజిటివ్ నిర్ణయానికి వచ్చాం. అందరూ కూడా దేశం మొత్తంలో అన్ని కార్నర్స్ లో అందరు ప్రజలు బాగుండాలని కోరుకుంటాం. రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. ఈ రోజు కూడా చెప్తా ఉన్నా. ఎవరు వద్దంటున్నారు రాయలసీమకు నీళ్లు? నేను చెప్పింది ఏంది, అక్కడ కృష్ణా నదిలో నీళ్లు లేవు, గోదావరిలో ఉన్నాయి. మేము తెచ్చుకున్నాం, గోదావరి నుంచి తెచ్చుకుంటున్నాము, మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి, మీకు మేము సహకరిస్తామని చెప్పినాం. బేసిన్లు, బేసిజాలు అడ్డం పెట్టాము, మీకు సహకరిస్తాము. రాయలసీమ కరువు ప్రాంతము, వాళ్ళకి నీళ్లు రావాలి తప్పకుండా, అది న్యాయం, మీరు తెచ్చుకోండి, మేము అవుట్ రైట్ సపోర్ట్ చేస్తామని చెప్పినాం. ఏ వాటర్ బేస్డ్ అయినా
ఆ బేసిన్ లో పూర్తిగా రైతులకి ప్రజలకు ఉపయోగపడ్డ తర్వాత వేరే చోట తీసుకుపోవాలి. గోదావరి జలాలు మన ప్రాజెక్టు పూర్తే కాలేదు, మన బేసిన్లకి పూర్తిగా నీళ్లే రాలేదు, గోదావరి జలాలు రాయలసీమ తీసుకుపోవచ్చు అని చెప్పి వాళ్ళు ఆ విధంగా చర్యలు తీసుకున్న విషయం కూడా మనం అందరం గమనించాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా ఒక డిఫమేటరీ దుష్ప్రచారం చేస్తున్నారో మీరు గమనించాలి. గోదావరి జలాలని రాయలసీమ తీసుకుపోవడానికి చర్చలు గాని, ప్రతిపాదనలు గాని, ప్లాన్స్ గాని చేసింది వాళ్ళు. ఇప్పుడు మనం అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తే గట్టిగా వ్యతిరేకించి నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రతిపాదనని వెనక్కి పంపే విచ్చిగా చేసింది మనం అని చెప్పే విషయం దయచేసి మీరు అందరూ కూడా ప్రజలకు తెలియజేయాలి. పాసమైలారం ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ₹1 కోటి పరిహారం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 1,00,000, క్షతగాత్రులకు ₹50,000 తక్షణ సాయం ప్రకటించారు. ప్రమాద స్థలిని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి సహాయక చర్యలను పరిశీలించారు. అనంతరం పరిశ్రమల అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ప్రమాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. పాసమైలారం ప్రమాద స్థలిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. భవన శిథిలాలను పరిశీలించిన రేవంత్ సహాయ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు వివేక్, శ్రీధర్ బాబు, పొంగులేటి, దామోదర రాజనరసింహ ఉన్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఇంతటి ప్రమాదం ఎప్పుడూ జరగలేదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 36 మంది మరణించారన్న సీఎం మరికొందరి ఆచూకీ తెలియలేదని వెల్లడించారు. కంపెనీ యాజమాన్యం, ప్రభుత్వం కలిసి మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇస్తుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు 1,00,000, క్షతగాత్రులకు ₹50,000 తక్షణ సాయం ప్రకటించారు. మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు సైతం ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణకు స్పష్టమైన వ్యవస్థ తీసుకొస్తామని సీఎం స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఈ దురదృష్టకరమైన సంఘటనని ప్రభుత్వము తన తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇప్పించాలి. పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు, ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చినా పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు ₹10 లక్షల ఇవ్వాలి అని, అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్లీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు ₹5 లక్షల ఇవ్వాలని, అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో 100% వాళ్ళకు సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు అదేవిధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని 100% అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిని పర్యవేక్షించడానికి కూడా అధికారులను చీఫ్ సెక్రటరీని, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని, ఫైర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీని ఒక కమిటీగా వేసినాం. వీళ్ళందరూ కూడా జరిగిన సంఘటన మీద విచారణ చేసి నివేదిక అందించడం జరుగుతుంది. దీనికి బాధ్యులైన అందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రమాదంపై విచారణకు అధికారులతో కమిటీ వేసినట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. అగ్ని ప్రమాదాల నివారణకు స్పష్టమైన వ్యవస్థ తీసుకొస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వం కూడా ఇంకా భవిష్యత్తులో పరిశ్రమలకు సూచనలు చేయాల్సిన అవసరం ఉన్నది. నిన్నగాక మన గుల్జార్ హౌస్ లో కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. అక్కడక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ అనుకోని సంఘటనలో చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో పరిశ్రమలకు కూడా సరైన సూచనలు ఇచ్చే విధంగా, ఆ సూచనలు పరిశ్రమలు అమలు చేసే విధంగా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రభుత్వం అనుకుంటుంది. వీటన్నిటికీ సంబంధించి కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ఇక్కడ ఉన్న పరిశ్రమలకు సంబంధించిన యజమానులు కూడా మీ పరిశ్రమలలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి అవసరమైన చర్యలను కూడా మీరు చేపట్టవలసిందిగా అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన. పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ చేసి అక్కడ ఏమైనా ఇట్లాంటి సంఘటనలకు అవకాశం ఉంటే ఎంబడే వాళ్లను యజమానులకు కూడా వాటి వివరాలు అందించి
వాటిని సరిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను ఇంతకుముందు సమీక్షలో అధికారులకు చెప్పడం జరిగింది. అంతకుముందు పరిశ్రమల శాఖ అధికారులు మంత్రులతో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రమాదం జరిగిన పరిశ్రమలో ఇంతకుముందు తనిఖీలు చేశారా అని సీఎం రేవంత్ అధికారులను ప్రశ్నించారు. ప్రమాదంపై ఊహాజనిత సమాధానాలు చెప్పొద్దన్న సీఎం నిపుణులతో కమిటీ వేసి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ప్రమాద ఘటనపై యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్న రేవంత్ పరిహారం విషయంలో తీసుకున్న నిర్ణయం చెప్పాలని కంపెనీ ప్రతినిధిని కోరారు. ఈ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ గాని బాయిలర్స్ డైరెక్టర్ గాని ఏమేమి ఇన్స్పెక్షన్ చేసిండ్రు, ఏమేమి లోపాలు ఉన్నాయో వాళ్ళకు నోటీస్ చేసిండ్రు, దాని మీద వాళ్ళు కంప్లై చేసిండ్రా లేదా, ఏం జరిగిందో నువ్వు డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా టోటల్ గా అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి. ఒకటి. రెండోది, ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఈ కంపెనీలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా, జరిగితే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దట్ యాక్సిడెంట్, సో అప్పుడు ఏం ఇష్యూస్ ని ఫైండ్ అవుట్ చేసిండ్రు అనేది ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేయండి. దాని తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ కు ఎక్స్పర్ట్స్ ను పెట్టి వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి. జనరల్ ఒపీనియన్స్ లేకపోతే అజంప్షన్స్ తోని డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్. ఐ నీడ్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్, దెన్ ఓన్లీ వీ కెన్ అడ్రస్. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ జరిగింది, ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వేటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి. దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది, దీని నుంచి చూడాల్సింది రెండు ఉన్నాయి. ఒకటి, డీటెయిల్ రిపోర్ట్ కావాలి నాకు. డీటెయిల్ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్ గా మీరు దీన్ని అడ్రస్ చేయండి. ఈ అంటే ఎక్స్పర్ట్స్ ను కాన్స్టిట్యూట్ చేయండి. ఇట్ ఈస్ జనరల్ ఒపీనియన్స్ మీద పోకండి. దీని రిలేట్ ఏముందో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి, బయట నుంచి ఆఫీసర్లను డెప్యూట్ చేయండి. ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ దీని మీద ఉన్న వాళ్ళను మళ్ళీ ఒపీనియన్ కి ఇస్తే దే డోంట్ సే ఎనీథింగ్. సో కొత్త వాళ్ళను దీన్ని వేసి దీని మీద టోటల్ గా డీటెయిల్ రిపోర్ట్ అనేది దీని మీద ఇమ్మీడియట్ గా తీసుకోండి. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సైడ్ సైడ్ ప్రేమ్ రానివ్వండి. పాసమైలారం పారిశ్రామిక వాడలో ఘోర విషాదం నుంచి తేరుకోకముందే మేడ్చల్లో మరో ప్రమాదం సంభవించింది. ఆల్కలైడ్స్ బయో యాక్టివ్స్ ఫార్మా కంపెనీలో బాయిలర్ పెరగడంతో ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడు గన్నారం శ్రీనివాస్ రెడ్డిని వెంటనే తోటి కార్మికులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాయిలర్ ఏదైతే బాయిలర్ ఉందో, బాయిలర్ ఉన్న క్రమంలో శ్రీనివాస్ రెడ్డి తన పని తాను చేసుకున్నాడు పక్కన ఉండి. దానికి ఉన్నటువంటి డోర్ ఫోర్స్ఫుల్ గా సడన్ గా బయటికి రావడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఆ స్టీమ్ అంతా కూడా బయటకు వచ్చి అతనికి ప్రమాదం కావడం జరిగింది. 2 కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయినది, స్టమక్ కూడా కొంచెం ప్రాబ్లం అయింది. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి అయితే మాట్లాడుతున్నాడు. ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ కోసం ఏఐజీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తెలంగాణ కమల దళపతిగా రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా మన్నగూడ వేద కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామచంద్రరావు పేరును రిటర్నింగ్ అధికారి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ప్రకటించారు. దీంతో ఎన్నికపై కొన్నాళ్లుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రామచంద్రరావుకు శోభా కరంద్లాజే నియామక పత్రాన్ని అందించగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ జెండాను అందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై కొన్నాళ్లుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కమల దళపతి రేసులో అనేక పేర్లు వినిపించిన సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అవకాశం దక్కించుకున్నారు. న్యాయవాది, ఆర్ఎస్ఎస్ మూలాలున్న రామచంద్రరావు వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. ఒకటే నామినేషన్ దాఖలు కావడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. రంగారెడ్డి జిల్లా మన్నగూడలోని వేద కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామచంద్రరావు పేరును ప్రకటించిన రిటర్నింగ్ అధికారి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే నియామక పత్రాన్ని అందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ జెండాను అందించారు. పార్టీ సీనియర్ నేతలు ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ పార్టీ కొత్త అధ్యక్షుడిని సన్మానించారు. खुश हो रही है। मैं तेलंगाना चुनाव अधिकारी
बन के आई हूँ। परसों आए थे, सबको मिले, नोटिफिकेशन हुआ। कल चुनाव था, 2 बजे से 4 बजे तक नॉमिनेशन देने का समय था। मैं ऑफिस में बैठी थी, मुझे खुश हुआ क्योंकि यूनानिमसली हमारे एक पुराना कार्यकर्ता को राज्य का अध्यक्ष बनाने का एंड डिक्लेयर करने का मौका मुझे मिला। आई डिक्लेयर दैट मिस्टर रामचंद्र राव यूनानिमसली इलेक्टेड एज द प्रेसिडेंट ऑफ बीजेपी तेलंगाना। వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టాలనే లక్ష్యంతో కమలదళం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అధ్యక్షుడు అయినంత మాత్రాన కిరీటం రాదు, ఆ స్థానంలో ఎవరున్నా ఐక్యంగా పనిచేయాలన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పులపాలు చేసిందని మండిపడ్డారు. పార్టీ కోసం పదవి ఉన్నా లేకపోయినా పనిచేసేటువంటి నిస్వార్థమైనటువంటి కార్యకర్త, మనసులో ఏ రకమైనటువంటి కల్మషం లేనటువంటి కార్యకర్త ఎన్ రామచంద్రరావు గారి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అనేక మంది వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ, వేదిక ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈరోజు జిల్లా అధ్యక్షులయ్యారు, కొంతమంది మండల అధ్యక్షులయ్యారు. కాబట్టి ఇది నిరంతరమైనటువంటి సంస్థాగత ప్రక్రియ. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎవరు అధ్యక్షులైనా అందరం కూడా పార్టీ నియమావళి ప్రకారము, పార్టీ యొక్క లక్ష్యం కోసము, పార్టీ యొక్క పటిష్టత కోసం అందరం కష్టపడి పనిచేయాల్సినటువంటి బాధ్యత మనకున్నది. పార్టీని అందరం కలిసికట్టుగా ముందుకు నడిపే విషయంలో ఐక్యమత్యంతో పోదాము. ఈరోజు అధికారం మన కోసం కాదు, అధికారం పార్టీ కోసం కాదు, అధికారం దేశం కోసం కావాలి. అధికారం ఈరోజు తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల కోసం కావాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ జెండా ఎగరేయాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ, పాత కొత్త అంటూ తేడాలుండవని బీజేపీ ప్రవహించే నది లాంటిదని రామచంద్రరావు స్పష్టం చేశారు. అందరినీ కలుపుకొని సమిష్టి నిర్ణయాలతో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. 14 కోట్ల మెంబర్షిప్స్ తోని ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీకు, ఈ తెలంగాణ రాష్ట్ర శాఖకు నేను అధ్యక్షుడు అయినా అంటే ఇది నా కోసం కాదు, ఈవెన్ కార్యకర్తలు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా గర్వించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనం ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ, ఈ రాజకీయ పార్టీలో సేవ చేయడానికి నాకు ఒక అవకాశం వచ్చిందంటే ఈరోజు నేను కార్యకర్తగానే పనిచేస్తా, కానీ నేను అధ్యక్షుడు కూడా, మీరు అధ్యక్షుడు ఇక్కడ నేను కాదనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను మీకు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం కమనీయంగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం నడుమ కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, పసుపు కుంకుమ మంగళసూత్రాన్ని సమర్పించారు. కళ్యాణ వేడుకలో మంత్రి పొన్నం, ఎంపీ అనిల్ కుమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంది. జాతీయ క్రీడా విధానం 2025కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భేటీ అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2047 నాటికి ప్రపంచంలోని 5 అగ్ర క్రీడా దేశాల్లో ఒకటిగా భారత్ను చేర్చే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2 ఏళ్ల కాల పరిమితితో 1,07,000 కోట్ల రూపాయలతో ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల పథకానికి ఆమోదం తెలిపినట్లు వివరించారు. ఈ పథకం ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి 2 ఏళ్ల వరకు నెలకు 3,000 రూపాయల చొప్పున అతడికి ఉద్యోగం వచ్చి ఇచ్చిన సంస్థకు ప్రోత్సాహకారాన్ని అందించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అదే తయారీ రంగంలోని వారికి అదనంగా మరో 2 ఏళ్ల ఈ పథకాన్ని పొడిగించనున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా వచ్చే 2 ఏళ్లలో దాదాపు 3.5 కోట్ల ఉద్యోగాల సృష్టి జరుగుతుందన్నారు. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల పథకానికి ఆమోదం తెలిపినట్లు వివరించారు. ఈ పథకానికి 1,00,000 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. అలాగే తమిళనాడులోని పరంకుడి రామనాథపురం హైవే విస్తరణకు 1,853 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. ప్రధాన అంశాలు చూద్దాం.